పార్ట్ 2 అనమాట. డోనట్స్ లో ఇంకా డెకరేషన్ అయితే మిగిలి ఉంది గైస్, చేసేద్దాం ఇప్పుడు. డోనట్స్ పైన జమ్స్ ని అయితే ఇట్లా డెకరేట్ చేస్తున్నాను. ఒక దానికి చాక్లెట్ అట్లే వదిలేసి ఇంకా రెండింటికి జమ్స్ పెట్టేస్తున్నాను. పెట్టి ఇంకొకటి ఇలానే వదిలేసాను అనమాట. షేపే గైస్ సరిగ్గా రాలేదు, ఏం చేద్దాం ఫస్ట్ టైం కాబట్టి. అండ్ నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. జమ్స్ మొత్తాన్ని డెకరేట్ చేసేసుకుని ఎస్ గైస్ ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ బంగారుతలు తింటుందంట, తిని చెప్పే ప్రేణ ఎలా ఉందో. సూపర్ ఉందా? ఎస్ గైస్ ప్రణవి అయితే బాగుందని చెప్పింది. నేను తిని చూస్తే ఎలా ఉందో చూద్దాం. బాగుంది, నిజంగా బాగుంది. ప్రణవికి అయితే ధూమ్ ధామ్గా నచ్చేసింది అనమాట. ఇది మా ఇద్దరికి అయితే చాలా నచ్చింది. ఇంకా మా మమ్మీ డాడీ ఒక ట్రై చేయాలి, ట్రై చేస్తారు. అంటే జమ్స్ పెట్టుకుంటే అయితే మాకైతే టేస్ట్ నచ్చలేదు. బట్ ఆల్సో ఇంకా తినాలి మరి. మా మమ్మీ ఎప్పుడూ ట్రై చేయలేదు, బాగుంటుందా అనింది. అండ్ అందుకే నేను 4 చేశాను, దానికి మించి ఎక్కువ చేయలేదు. ఇప్పుడు కనుక మేము ఇవి తినకపోతే మా మమ్మీ ఏం లేదు. బట్ ఆల్సో చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను అలా చెప్పను ఊరికే అట్లా, నిజంగా టేస్ట్ నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ట్రై చేయండి గైస్ రియల్లీ. అండ్ ఇలాంటివి చేయడం ఫస్ట్ టైం అనమాట. డోనట్స్ కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంట్లోది. ఇంకా బయటది ఎట్లుంటుందో తెలియదు. ఒకటి బయట నాకు తెలిసి 100 రూపీస్ ఉండొచ్చు. బట్ ఇంట్లో ఇలా ఏం వేయకుండా క్లీన్గా ఇంట్లోనే చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట. 50 రూపీస్కే ఇంకా చేసుకొని తినేది. చాలా బాగుంది టేస్ట్ అయితే. లోపలైతే ఇలా చప్పిగా ఉంది. ఎస్ గ్యాస్ లోపలైతే ఎంత బాగుందంటే చాలా బాగుంది లోపల చూడడానికి. ట్రై చేయండి గైస్, ట్రై చేయడంలో తప్పులేదు, చాలా బాగుంది టేస్ట్. గ్యాస్ ఇంతలా చెప్తున్నా ట్రై చేయమని. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే పక్కా చెప్పాలి. అండ్ నాది ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. అంతవరకు బాయ్.